శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరే నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2024 డిసెంబర్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రధానంగా ఈ 10 రోజుల్లో ఉన్నటువంటి దీర్ఘకాలిక సంచార గ్రహాల యొక్క మార్పును కనుక మనం గమనించినట్లయితే ధనస్సులో ఉన్నటువంటి శుక్రుడు మకర రాశిలోకి 3వ తేదీ నుంచి కూడా ప్రవేశిస్తున్నాడు. ఇది ప్రధానమైనటువంటి గ్రహ మార్పు. మరి ఇటువంటి ఈ గ్రహస్థితి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలగజేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కనుక మనం ప్రధానంగా ఆర్థిక విషయాలు కనుక ఈ సమయంలో మనం చూసుకున్నట్లయితే కనుక కొంత అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి. మీకు రావాల్సినటువంటి ధనం ఏదన్నా ఉన్నట్లయితే అది రాబట్టుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలకు ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. అలానే ఏదన్నా అమ్మాలి, కొనాలి, వీటికి కూడా ఈ సమయం చాలా చక్కగా సహకరిస్తున్నటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు శుక్రుడి యొక్క బలం 3వ తేదీ నుంచి కూడా తగ్గుతూ వస్తోంది కనుక కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తలు కూడా పాటించుకుంటూ ఉండాలి. ఏ విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోవాలి అంటే ఇంట్లో ఉండేటువంటి సమయం ఏమో తక్కువగా ఉంటుంది, బయట ఉండేటువంటి సమయం ఏమో ఎక్కువగా ఉంటుంది. అలా కాక ఒకవేళ ఇంట్లో ఉన్న ఆఫీస్ పనికే సరిపోవడమో ఏదో ఒకటి అయ్యి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళతో ఉండవలసినటువంటి ఆ కలివిడి అనేటువంటిది తగ్గుతుంది. వేళకు సరైనటువంటి భోజనం ఉండడానికి అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి. మానసిక పరమైనటువంటి ఆందోళన కూడా కాస్త పెరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా కొంచెం ప్యాకేజ్ దగ్గర కనుక రాజీ పడకపోతే కనుక ఇంటర్వ్యూల్లో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు తక్కువ. అంటే మీరు ఆ కొత్త ఉద్యోగాన్ని పొందడానికి అవకాశాలు తక్కువ కనుక అక్కడ మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే జీవిత భాగస్వామితో ఈ సమయంలో సరిపడడానికి కూడా అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడేటువంటి వారికి ఒకరోజు ఉపశమనంగా ఉంటుంది, ఒకరోజు మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఇలా హెచ్చు తగ్గులుగా ఉంటుంది తప్ప ఒక సరళ రేఖలాగా వెళ్ళేటువంటి ఆరోగ్య స్థితి ఉండట్లేదు అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ కాస్త మనకి 6-7 తారీఖుల తర్వాత నుండి చూసుకున్నట్లయితే మాత్రం కొంత వెసులుబాటు అయితే మాత్రం కనబడుతుంది. కనుక 6-7 తారీఖుల వరకు ఉండేటువంటి కాలాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో జాగ్రత్తలు పాటించుకోవటం అనేది మంచిదే. లౌక్యాన్ని కలిగి ఉండాలి. మీ మనస్సులో అనుకునేటువంటి మాటను యథాతథంగా ఎదుటివారితో చెప్పకుండా కాస్త దాన్ని అటుగానో ఇటుగానో మసిపూసి మారేడికాయ చేసి చెప్పేటువంటి ప్రయత్నం చేయడం కూడా ఇక్కడ అవసరం అని చెప్పుకోవాలి. విదేశీయాన ప్రయత్నాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉండేటువంటి వారు కూడా పెద్దమైనటువంటి ఇబ్బందులు కూడా ఏవి కలిగేటువంటి స్థితి అయితే లేదు. సేవింగ్స్ అనుకున్నంత స్థాయిలో ఉండట్లేదు, డబ్బు బాగా ఖర్చు అయిపోతుంది అనేటువంటి ఒక బాధ మాత్రం మీకు బాగా ఉండడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక ఈ విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ ఎక్కడా ఆర్థికంగా నష్టాలు లేవు. శుభకార్యాల నిమిత్తమే డబ్బు ఖర్చు అవుతుంది, బాధ్యతల నిమిత్తమే డబ్బు ఖర్చు అవుతుంది. ఇంట్లో కొన్ని వస్తువుల్ని కూడా రీప్లేస్ చేయడానికి కూడా అవకాశాలు అయితే మాత్రం గోచరిస్తున్నాయి. కనుక మేషరాశి వారికి పెద్దమైనటువంటి ఇబ్బందులు మాత్రం అయితే ఈ 10 రోజుల్లో గోచరించట్లేదు. ఈ రాశివారు ఈ 10 రోజులు కూడా మానకుండా ప్రతిరోజు కూడా విశేషించి లక్ష్మీనారాయణుని ఆరాధన చేయటం అనేది మంచిది. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు గనక మనం ఈ కాలంలో ఉన్నటువంటి గ్రహ మార్పు ప్రధానమైనటువంటి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క రాశి మార్పును కనుక చూసుకున్నట్లయితే ఆయన భాగ్యంలోకి మారుతున్నాడు 3వ తేదీ నుంచి. ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. దీనివలన పెద్దవాళ్లతో మీకు ఏదైనా తగాదాలు ఉన్నట్లయితే కనుక అవి తీరిపోవడానికి ఇక్కడి నుంచి రాబోయేటువంటి మాసం రోజులు కూడా చక్కగా సహకరిస్తాయి. అలానే ఆర్థికంగా మీకు ఏమైనా లోటుపాట్లు ఉన్నట్లయితే కనుక అవి తీర్చుకోవడానికి గాను కొత్తమైనటువంటి మార్గాలు కూడా కలిసి వస్తాయి. ఆర్థిక సహాయ సహకారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఆదాయం కొంచెం పెరగడానికైనా అవకాశం ఉంది. లేదా ఎవరైతే కనుక నిరుద్యోగులు అనేటువంటి వారు ఉన్నారో వారికి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా అప్పు తీర్చాలో తెలియక బెంగపడుతున్నటువంటి వారు ఉన్నట్లయితే కనుక వారికి అప్పు తీర్చడానికి కానీ కొత్తదైనటువంటి మార్గం కూడా కనబడుతుందని చెప్పుకోవాలి. ఇన్నాళ్ళు ఇది ఇంతే, ఇది ఇలానే ఉంటుంది అని చెప్పి నిర్ణయాలు తీసుకున్నటువంటి మీరు అటువంటి సంఘటనలో కొత్తమైనటువంటి మార్పులు చూసి ఆనందానికి గురవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా చక్కగా సానుకూలంగా కొనసాగుతాయి. ఆడంబరంగా శుభకార్యాలను కూడా చేసుకోగలుగుతారు. వినోద కార్యక్రమాల్లో కూడా చక్కగా పాల్గొంటారు. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. రకరకాలైనటువంటి కార్యక్రమాలలో మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మిక, సామాజిక, సేవా కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకోవడానికి అవకాశాలు లేకపోలేదు.
నిరుద్యోగులైనటువంటి వారితో పాటుగా ఎవరైతే కనుక బెటర్ జాబ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి కూడా ఇక్కడ ఊరట కలిగేటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. కొంచెం కోపాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయగలిగినట్లయితే చాలు. అయితే మీ మీద నింద రావడానికి కూడా ఏ సమయంలో అవకాశం ఉంది. అంటే వీరు అవసరానికి తగ్గినట్టుగానే మాట్లాడతారు, అవసరం ఉంటేనే మాట్లాడతారు, అవసరం లేకపోతే అసలు మన కన్నెత్తి కూడా చూడరు. ఇటువంటి అపవాదులు ఏమన్నా మీ మీద రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహం కానటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఈ సమయంలో కాస్త బెంగపడడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కనుక వీరు ఎంత మాత్రం కూడా బెంగపడని అవసరం లేదు. రాబోయేటువంటి మే వరకు ఉన్నటువంటి కాలం అంతా కూడా వివాహానికి అనుకూలమైనటువంటి కాలమే ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి. కనుక అప్పటి వరకు కూడా మీ ప్రయత్నాలు మీరు కొనసాగించుకోవచ్చు. ఏమైనప్పటికీ వృషభ రాశి వారికి ఈ రాబోయేటువంటి 10 రోజులు కూడా కొద్దిపాటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వాటిని చక్కగా తట్టుకొని నిలబడగలుగుతారు. మీదే పై చేయిగా కొనసాగుతుంది. ఈ దోషాలు చిన్నపాటి వాటిని కూడా తట్టుకొని నిలబడడానికి గాను మానకుండా ప్రతినిత్యం కూడా విశేషించి శ్రీరామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కాలం అంతా కూడా ఇంచుమించుగా సానుకూలంగానే సాగుతుంది. ఆర్థికంగా ఎక్కడో ఒక్కడి నుంచి మీకు రావాల్సినటువంటి రూపాయి వస్తూ ఉంటుంది. మీ అవసరాలన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి. కనుక ఆర్థికంగా పెద్దదైనటువంటి ఇబ్బంది అయితే లేదు. అయితే మీరు కూడా ఏంటంటే ఖర్చు మీదే ఎక్కువగా దృష్టి పెడతారు. వచ్చిన దగ్గర నుంచి కూడా అది ఖర్చు అయ్యేంత వరకు మీకు నిద్రపడడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కనుక అలా ఖర్చు పెట్టేటప్పుడు అర్థవంతమైనటువంటి ఖర్చుగా ఉందా లేదా ఇది మాత్రం 1-2 సార్లుగా ఆలోచించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా చక్కగా సానుకూలంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంటికి అవసరమైనటువంటి కొన్ని విలాసవంతమైనటువంటి వస్తువులను కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆపరేషన్స్ లాంటివి చేయించుకోవాలా వద్దా అని మీమాంసలో ఉన్నటువంటి వారు తుది నిర్ణయాలకు రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి ఊరట కూడా కొంతవరకు చేకూరుతుందని చెప్పని చెప్పుకోవాలి. ఒక కొత్తదైనటువంటి ఉత్సాహం ఉంటుంది. ఏదో ఒకటి ముందు మనం ట్రై చేద్దాం, పనులు అయితే అవుతాయి, లేకపోతే లేదు, మన వైపు నుంచి తప్పు లేకుండా చూసుకోవాలి. ఇటువంటి ఆలోచనలు బలపడతాయి. బాధ్యతగా ఉంటారు. ఇంటికి సంబంధించినటువంటి వారు చెప్పేటువంటి మాటలు ఏవైతున్నాయో వాటికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనివ్వడానికి ఇక్కడ అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. మీకు ఉన్నటువంటి పరిచయాలు కూడా ఉపయోగపడతాయని చెప్పుకోవాలి. విదేశాల్లో ఉండేటువంటి వారికి కూడా ఇక్కడ కొంత ఊరట కలిగేటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. ఏది చేసినప్పటికీ కూడా ఒక క్రమశిక్షణతో చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. మీ తప్పు ఏదన్నా జరిగింది అంటే మీ వైపు నుంచి ఏదైనా ఒక తప్పు దొరికింది అనుకున్నట్లయితే కనుక వెంటనే సారీ చెప్పడానికో లేకపోతే కనుక దాన్ని సరిదిద్దుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలకు ఎంత మాత్రం భేషజాలు కూడా ఇక్కడ పోరు. కొత్తమైనటువంటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. ప్రేమలు కూడా ఫలిస్తాయి. విద్యార్థులు కూడా కాలం కొంతవరకు అనుకూలంగానే ఉండదని చెప్పుకోవాలి. మధ్య మధ్యలో చిన్నపాటి పొరపచ్చాలు వచ్చినప్పటికీ కొద్దిగా కోపావేశాలకు లోనైనప్పటికీ అవేం పెద్దమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి స్థితి లేదు. అయితే ఉద్యోగాన్ని మానేసి వ్యాపారంలోకి వెళ్ళడం కానీ లేకపోతే కనుక ఈ కమ్యూనిటీస్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం కానీ ల్యాండ్ కొనుగోలు చేయడం కానీ ఇట్లాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో మాత్రం కొంచెం అనుభవం కలిగినటువంటి వారి యొక్క సలహాలు సూచనల మేరకు ముందుకు వెళ్తూ ఉండేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. ఇక్కడ తొందరపాటు నిర్ణయాలు కనుక వీటిలో తీసుకున్నట్లయితే మీరు నష్టపోవడానికి మాత్రం అవకాశాలు ఉంటాయి. కనుక జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ద్వితీయంలోనే కుజుడి యొక్క సంచారం నడుస్తోంది. కనుక వేగం అంత మంచిది కాదు. మిథున రాశి వారు ఈ చిన్నపాటి ఇబ్బందులు కూడా తట్టుకొని నిలబడడానికి కానీ ప్రతినిత్యం దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పఠించడం అనేది మంచిది. వీలైన ఎక్కువసార్లు చక్కగా పారాయణ చేయండి. మంచి ఫలితాలని అందుకోగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే గురువు మాత్రమే మీకు అనుకూలిస్తున్నటువంటి గ్రహం. గురుబలం వలనే మీరు అంతో ఇంతో కాస్త సానుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందగలుగుతున్నారు. మొదటి 5 రోజులు కొంత ప్రతికూలంగా ఉన్నా మధ్యలో ఉన్నటువంటి ఒక 4 రోజులు మాత్రం యోగిస్తున్నాయి. మళ్ళీ చివరిలో ఉండేటువంటి రోజులు కూడా కొంచెం ఇబ్బందిగానే సాగుతున్నాయి. అంటే ఇట్లా ఉత్తాన పతనాలుగా ఈ 10 రోజులు కూడా వెళ్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. అంటే విపరీతమైనటువంటి ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతాయి. ఏదో ఒక రకంగా మనం ఈ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లోంచి బయటపడాలి అనేటువంటి ఆలోచనలతో ఏదైనా తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అంటే అమ్మేద్దాం, అప్పులని తీర్చేద్దాం, లేకపోతే కనుక ఏదో ఒకటి కొత్తగా అప్పు చేసి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేద్దాం, చిన్నగా మనం ఉద్యోగాలు చేసుకుంటే కాదు, ఇట్లాంటి ఆలోచనలన్నీ కూడా బలపడుతూ వెళ్తాయి. అటువంటి వాటికి ఇది ఎంతమాత్రం కూడా సరైనటువంటి సమయం కాదు. కొంచెం నెగిటివ్ థింకింగ్ అనేది కూడా ఈ సమయంలో పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అలానే ఆలోచన అనేటువంటిది తక్కువగా ఉంటుంది. ఏదో ఒకటి మనకు నచ్చిన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉంటుంది. విసుగు ఉంటుంది, అలసట ఉంటుంది. ఏ పని చేసినా కూడా మనసు పెట్టి చేయడం అనేది ఉండదన్నమాట. ఇంకా తప్పదు, మనం ఈ పని చేయాలి, ఇవాళ చేయకపోతే ఇంకా అవ్వదు అన్నట్టుగా చేస్తారు తప్ప వర్క్ని ఎంజాయ్ చేయడానికి మాత్రం అవకాశాలు తక్కువగా ఉంటాయి.
మీరు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నట్లయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవాలి. ఇండివిజువల్గా చేసుకున్నటువంటి వ్యాపారస్తులకైతే కనుక నష్టాలు లేవు, కానీ కొంచెం ఇబ్బందికరంగా ఈ కాలం గడుస్తుందని చెప్పని మాత్రం చెప్పక తప్పదు. స్త్రీ మూలకంగా స్త్రీల వల్ల కావచ్చు, లేకపోతే పురుషులకి స్త్రీల వల్ల కావచ్చు, ఏమైనా విభేదాలు రావడానికి గాను ఇక్కడి నుంచి అవకాశాలు మొదలవుతాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి సప్తమంలో ఇంకా శుక్రుడి యొక్క సంచారం కనుక ఈ ఇబ్బందులు ఏవైతున్నాయి ఇవి కొంతకాలం అంటే ఒక నెల వరకు కూడా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. ప్రయత్నాలు కూడా ఎలా ఉంటాయనంటే ఇవాళ అయిపోవలసిన పని 2-3 రోజులు పడుతుంది. చాలా చిన్న పనే, అది ఇవాళ అయిపోవాలి, ఖాయంగా అయిపోవాలి, కానీ అది 2-3 రోజులు పడుతుంది. పని అవుతోంది, కానీ ఎప్పటికి అవుతోంది? ఇవాళ అవ్వాల్సిన పని 3 రోజులకు అవుతోంది. దీనివలన విసుగు ఎక్కువగా ఉంటుంది. మీలో ఉండవలసినటువంటి ఉత్సాహం అనేటువంటిది తగ్గడానికి అవకాశాలు ఏర్పడతాయి. తృప్తి అనేటువంటిది ఉండదు. కనుక ప్రతి దానికి కూడా ప్లాన్ ఏ, ప్లాన్ బి అనేది పెట్టుకుంటూ నిదానంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఈ రాశిలో ఉన్నటువంటి ఎవరైనప్పటికీ, ఏ వయసులో ఉన్నటువంటి వారైనప్పటికీ ఈ జాగ్రత్తలు పాటించుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ రాశిలో ఎవరైనా బాగా వయసులో పెద్దవారైనటువంటి వారే ఉండే ఆస్తి పంపకాలు చేసుకుందాం అనుకున్నట్లయితే కనుక ఇదంతా మంచి సమయం కాదు. పిల్లలకు అప్పుడే ఆస్తులు ఇచ్చేటువంటి ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. చిట్టి పొట్టి ఇబ్బందులే ఉంటాయి, పెద్ద పెద్ద అనారోగ్యాలు ఏమి ఉండవు, కానీ వాటిని అయినప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. అవి కనుక ఇక్కడ నిర్లక్ష్యం చేసినట్లయితే కాస్త ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఇప్పటికన్నా తర్వాత ఉండేటువంటి 10 రోజుల్లో ఇప్పటి మీద కాస్త ఊరట ఉంది కనుక అక్కడ కాస్త పనులు చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ రాశివారు సానుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి, ఇబ్బందులు తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా కాలభైరవ అష్టకాన్ని 8 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ రావడం అనేది మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు బుధుడు మాత్రమే సంపూర్ణంగా యోగిస్తున్నాడు. కొంతవరకు మాత్రమే చంద్రుడు యోగిస్తున్నాడు. శుక్రుడి యొక్క బలం ఇక్కడ 3వ తేదీ నుంచి కూడా మీకు తగ్గుతున్నది అని చెప్పుకోవాలి. 6వ ఇంట్లోకి శుక్రుడు వెళ్తున్నటువంటి కారణం చేత సుమారుగా ఇక్కడ నుంచి రాబోయేటువంటి ఒక మాసం వరకు కూడా కొంచెం గొడవలు ఎక్కువ అవుతాయి, విరోధాలు పెరుగుతాయి. తప్పు ఎవరి వైపన్నా ఉండరండి, మీ వల్ల గొడవలు వస్తున్నాయా లేకపోతే ఎదుటివారు మాటల వలన గొడవలు వస్తున్నాయా అనేది పక్కన పెడుతున్నట్లయితే కొంచెం చికాగ్గా వెళ్ళేటువంటి కాలంగానే దీన్ని చెప్పుకోవాలి. ఒక తెలియనటువంటి ఆందోళన అనేటువంటిది ఉంటుంది. రోజువారీ పనులే అయినప్పటికీ వాటిని చేయడానికి కూడా మనం కొంచెం రెస్ట్లెస్గానే ఫీల్ అవుతాము. త్వరగా అలసటకు కూడా లోన్ అవుతాం. అందుకని అలసట విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు కూడా ఇక్కడ అవసరం అవుతాయి ఇక్కడి నుంచి రాబోయేటువంటి కాలంలో. అలానే బంధువులతో ఏమన్నా గొడవలు జరగడానికి కానీ, చిన్నపాటి దెబ్బలు ఏమైనా తగలడానికి కానీ అవకాశాలు ఉంటున్నాయి. చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూస్తారు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. గౌరవ మర్యాదలకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. జీవిత భాగస్వామితో ఈ సమయంలో సరిపడడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. నేల విడిచి సాము చేస్తారు. అంటే వ్యాపారం చేసేద్దాం, ఉద్యోగాలు ఇంకెన్నాళ్ళు ఉంటాం, లేకపోతే ఈ ఉద్యోగం నాకొద్దు, పెద్దదైనటువంటి ఉద్యోగమే కావాలి, నేను అనుకున్నట్టే నా జీవితం వెళ్ళాలి, ఇట్లా నేల విడిచి సాము చేయడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక ఉన్నదాన్ని పాడు చేసుకోకుండా కొత్త విషయాల మీద దృష్టిని సారించడానికి అవకాశాలు ఉంటేనే చూసుకోండి. రిస్క్ మాత్రం ఈ 10 రోజుల్లో తీసుకోవడం అనేది అంత మంచిది కాదు. ఈ 10 రోజుల్లో మనకి మొదట్లో ఉన్నటువంటి ఒక 3వ తారీఖు 4వ తారీఖు వరకు ఉన్నటువంటి రోజులు కొంచెం అనుకూలంగా లేకపోయినా తర్వాత క్రమేపీ ఆర్థికంగా ఏదో ఒక రూపంలో మాత్రం మీకు సర్దుబాటు అవ్వడానికి అవకాశాలు అయితే ఏర్పడుతున్నాయి. భూమికి సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం దూకుడుగా వెళ్ళడానికి ఇదంత అనుకూలమైనటువంటి సమయం కాదు. దృష్టి దోషం బాగా ఎక్కువగా ఉంటుంది. శత్రుబలం పెరుగుతున్నటువంటి కాలం. మీకు తెలియకుండానే కుట్రల్లోకి, కుతంత్రాల్లోకి మిమ్మల్ని లాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల్లో కూడా అసహనం అనేటువంటిది ఈ సమయంలో బాగా పెరుగుతుంది. ఇండైషను, ఒళ్ళు నొప్పులు ఇట్లాంటివి కూడా కాస్త బాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు ఈ దోషాలు తగ్గించుకోవడానికి, యోగాలు వృద్ధి చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా 11 సార్లకి తక్కువ కాకుండా హనుమాన్ చాలీసాని పారాయణ చేయడం అనేది మంచిది. ఒకేసారి 11 సార్లు చదవడానికి కుదరకపోతే రోజంతట్లో కలిపి అప్పుడోసారిగా రాత్రి పడుకోబోయే లోపుగా 11 సార్లు మీరు చదువుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి రవి, కుజ, గురువు, శుక్రుడు చక్కగా ఈ గ్రహాలన్నీ కూడా యోగిస్తున్నాయని చెప్పుకోవాలి. పంచమంలో మిత్రక్షేత్రంలో రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క సంచారం సాగబోతోంది 3వ తేదీ నుంచి. ఇది మీకు అనుకూలించేటువంటి అంశంగానే మనం చెప్పుకోవాలి. అందుకని ఈ కాలం మనం చూసుకున్నట్లయితే కనుక ఒడిదుడుకులున్నా వాటిని తట్టుకొని నిలబడతారు. ముఖ్యంగా ఆర్థికంగా మీ రూపాయి మీకు ఉపయోగపడదు. అది బాధ్యతల రూపంలో ఖర్చు అవ్వడమో, లేకపోతే గతంలో చేసినటువంటి అప్పులను తీర్చడానికి కానీ వచ్చినట్టుగా వెళ్ళిపోవడమో ఇట్లా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. కానీ ఇవి కూడా కొంత శుభప్రదమైనటువంటి ఖర్చులే కదా అని మీకు మీరే సర్ది చెప్పుకోవడానికి అవకాశాలు అయితే మాత్రం ఏర్పడుతున్నాయి. సంతానం వలన మానసిక సంతోషాన్ని ఈ సమయంలో మీరు అనుభవించగలుగుతారు. కొంచెం ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి.
పేరు ప్రతిష్టలకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. మీ రంగాలలో నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి కానీ చేసే ప్రయత్నాలు ఏవైతున్నాయో వాటిని మరింతగా ముమ్మరం చేస్తారు అని చెప్పుకోవాలి. అయితే కన్యా రాశి వారికి ఈ 10 రోజుల కన్నా తర్వాత రాబోయేటువంటి 10 రోజులు ఏవైతున్నాయి ఇవి వృత్తిపరంగా ఈ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి, ఆర్థికంగా బలపడడానికి, వీటన్నిటి కూడా తర్వాత ఉండేటువంటి 10 రోజులు చాలా బాగున్నాయి. ఈ 10 రోజుల వరకు మాత్రం కొంచెం చికాగ్గానే వెళ్తుందని చెప్పుకోవచ్చు. అంటే నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, గడిచిన రోజులే బాగున్నాయి, నేను అప్పుడు ఆ రాంగ్ డెసిషన్ తీసుకోకుండా ఉండే బాగుండేదేమో, ఇట్లా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకునడానికో లేకపోతే మిమ్మల్ని మీరు నిరుత్సాహపరుచుకునడానికో ఈ 10 రోజుల్లో అవకాశాలు ఉన్నాయి కనుక వీటి విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. రహస్య శత్రువుని కనిపెట్టగలుగుతారు. కోర్టు కేసులు లాంటి వాటిని పరిష్కరించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు ఏవైతున్నాయో ఇవి కూడా ఇక్కడ కలిసి రావడానికి అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ప్రయాణాలు కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయి. ఒక ముఖ్యమైన కీలకమైన సమాచారాన్ని కూడా తెలుసుకోగలుగుతారు. పెట్టిన వస్తువులు పెట్టిన చోట కనబడక కాస్త కంగారుకు లోనవుతారు, కానీ అవి ఎక్కడికి పోవు, మళ్ళీ తిరిగి దొరకడానికి చక్కటి అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. పాత గాయాల మీదే మళ్ళీ గాయాలు ఏమైనా తగలడానికి లేదా పాత అనారోగ్యాలు మళ్ళీ తిరిగి ఏమైనా తిరగబెట్టడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఎవరెవరికైతే కనుక నరాలకి సంబంధించి కానీ లేకపోతే కండరాలకి సంబంధించి కానీ ఇబ్బందులు ఉన్నాయో వారు ఈ సమయంలో కొంచెం అవస్థపడడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. స్త్రీలకైతే కనుక ఈ ఋతు సంబంధమైనటువంటి ఇబ్బందులు కొంచెం ఈ సమయంలో కూడా ఏర్పడడానికి అవకాశాలు లేకపోలేదు కనుక వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వారు ఎక్కువ జాగ్రత్తలు పాటించుకోవాల్సింది సహోద్యోగులతో. వారితో ఏవి చర్చించకండి. అలానే మీరు సెలవులు అడగండి. మీరు సెలవులు అడిగినా కూడా మీకు సెలవులు దొరకడానికి పెద్దగా అవకాశం ఏమి ఉండదు మీ వర్క్ ప్లేస్లో. అలానే ఇంట్లో చూసుకున్నట్లయితే కనుక ఏ తప్పు జరిగినా అది మీ వల్లే అన్నట్టుగా ఇంట్లో వాళ్ళు మాట్లాడతారు. కనుక మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే తీసేసుకోండి, మీరు చేయాలనుకున్న పనులు ఏమున్నాయి అవి చేసేసేయండి. అందరి యొక్క సమ్మతి కోసం, అందరినీ మెప్పించడానికి కోసం ఇలా మాత్రం ప్రయత్నాలు చేయకండి. కన్యారాశి వారి ఇటువంటి ఈ దోషాలను తగ్గించుకోవడానికి, యోగాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా 11 సార్లకి తక్కువ కాకుండా హనుమాన్ చాలీసాని పారాయణ చేయడం, అలానే గురువారం నాడు కుదిరినట్లయితే కనుక దత్తాత్రేయ స్వామి వారికి అర్చన చేయించుకోవడం అనేది మంచిదే. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడి నుంచి కూడా చతుర్థంలో రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మిత్రక్షేత్రంలో సంచారం చేయబోతున్నాడు. అలానే ఈ యొక్క చంద్రుడి యొక్క సంచారాలు కనుక మనం చూసుకున్నట్లయితే అవంత అనుకూలంగా ఉన్నటువంటి స్థితి లేవు. కనుక శుక్రుడి యొక్క బలం మాత్రమే తులారాశి వారిని ఇక్కడ మనకి కాపాడుతున్నది అని చెప్పని చెప్పుకోవాలి. ఆర్థిక విషయాలకి ఇది కొంత ప్రతికూలమైనటువంటి కాలం. అంటే మంచులాగా ఆ డబ్బంతా కరిగిపోతూ ఉంటుంది. మీకు తెలుస్తోంది డబ్బు ఖర్చు అయిపోతుందని మీకు తెలుస్తోంది. అక్కడ ఖర్చు ఆపాలి అనేటువంటి యొక్క ఆలోచన మీ మనసులో ఉంటుంది, కానీ దాన్ని ఆపలేనటువంటి స్థితి కూడా అలానే ఏర్పడుతుంది. పోన్లే ఇవాళ కాకపోతే మళ్ళీ డబ్బులు వస్తాయి అనేటువంటి మనోధైర్యాన్ని తెచ్చుకుంటారు తప్ప ఎక్కడ నిరుత్సాహపడడానికి మాత్రం ఈ సమయంలో అవకాశాలు అయితే లేవు. కొంత కాలక్షేపాన్ని కోరుకుంటారు. జీవితం పరుగు పందెంలాగా మారిపోయింది, నాకు దీంట్లో కాస్త విశ్రాంతి కావాలి అనేటువంటి ఆలోచనలు ఏవైతున్నాయో అవి బలపడతాయి. ఆ విశ్రాంతికి కాస్త సమయాన్ని అయితే మాత్రం కేటాయించుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఉన్నటువంటి పోటీని తట్టుకొని నిలబడగలుగుతారు. బయటంతా జయించినటువంటి మీరు ఇంట్లో ఉండేటువంటి వారిని జయించడం మాత్రం కష్టమవుతుంది. తల్లితో కావచ్చు, తండ్రితో కావచ్చు, భార్యతో కావచ్చు, భర్తతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, ఏదో ఒక తెలియనటువంటి చికాకు, అలానే తెలియని భయం ఉంటుంది. అమ్మో ఈ బాధ్యతలు నేను నెరవేర్చగలుగుతానా, నా వల్ల అవుతుందా, ఈ సంసారాన్ని నేను ఏదగలుగుతానా, నిరభ్యంతరంగా ఇవన్నీ చేయగలుగుతారు. ఇవన్నీ తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు మాత్రమే, ఏమీ కంగారు పడవలసినటువంటి అవసరాలు లేవు. చతుర్థంలోకి మారినటువంటి శుక్రుడు మీకు సంపూర్ణమైనటువంటి యోగాలు కూడా ఇవ్వబోతున్నాడు. అయితే అవన్నీ వచ్చే 10 రోజుల తర్వాత ఉంటాయి. ఈ 10 రోజుల్లో మాత్రం ఉండవు. ఏమవుతుంది వచ్చే 10 రోజుల్లో అంటే రాబోయేటువంటి 10 రోజుల్లో మనకి 10వ తారీఖు తర్వాత నుంచి ఉన్నటువంటి కాలంలో మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు కలిసి వస్తాయి. అలానే ముఖంలో చక్కటి కాంతి పెరుగుతుంది. వేలకు చక్కటి నిద్రాహారాలు కూడా ఉంటాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మంచి గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. కొన్ని సౌకర్యాల కోసం అని చెప్పని కొన్ని వస్తువులను కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. ఇట్లా కొంత అనుకూలతలు అనేవి ఇంకా అక్కడి నుంచి కూడా పెరుగుతూ వస్తున్నాయని చెప్పుకోవాలి. మరి ఇక్కడ ఈ 10 రోజుల్లో మనం ఏం చేయాలి? మౌనేన కలహన్నాస్తి. ఎవరితో ఏం పెద్దగా మాట్లాడకండి. ఎవరు ఏమన్నా కూడా పట్టించుకునేటువంటి ప్రయత్నం చేయకండి. లేచానా, పడుకున్నానా, ఉద్యోగానికి వెళ్ళానా, వచ్చానా, నా జీతం నేను పుచ్చుకున్నానా, వ్యాపారస్తులు అయితే మీ పని మీరు చేసుకున్నారా లేదా, అంతవరకే ఆగిపోండి. అంతకన్నా పెద్దగా ఈ 10 రోజులు కూడా మీరు పట్టించుకోకుండా ఉన్నట్లయితే ఇబ్బందులు రావు. జీవిత భాగస్వామితో మాత్రం తరచుగా వివాదాలు జరగడానికి, మనస్పర్ధలు రావడానికి, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అలా కాని పక్షంలో ఇద్దరు కూడా కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి కావాల్సినటువంటి సమయం అన్నా చెక్కకుండా ఉంటుందని చెప్పని మాత్రం చెప్పుకోవచ్చు.
పూజ కూడా ఇక్కడ యాంత్రికంగా చేస్తారే తప్ప మనసు పెట్టి చేయడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి తులారాశి వారికి. కానీ సంతానం వలన మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. తులారాశి వారు ఇటువంటి ఈ ఇబ్బందులను తట్టుకొని నిలబడడానికి ఈ కాలం అంతా కూడా ప్రతినిత్యం శివ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. అలానే ఉదయిస్తున్నటువంటి సూర్య భగవానికి నిత్యం కూడా అర్ఘ్యప్రదానం కూడా చేయండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు గురు శుక్రులు యోగిస్తున్నారు అని చెప్పుకోవాలి. కానీ చంద్రుడి యొక్క సంచారాలు తతిమా గ్రహాలు ఏవైతున్నాయో అవి మాత్రం కొంత ప్రతికూలంగా ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం అయితే మాత్రం ఉంది వృశ్చిక రాశి వారికి. అయితే గురుబలం శుక్రబలం ఉన్నటువంటి కారణం చేత మీ వైపు నుంచి చిన్నపాటి పొరపాటు దొల్లినప్పటికీ వాటిని ఎదుటివారు పట్టించుకోవడానికి పెద్దగా అవకాశాలు అయితే ఏం గోచరించట్లేదు. మీ గౌరవ మర్యాదలకు ఎక్కడా కూడా లోటు అయితే మాత్రం రాదని చెప్పుకోవాలి. అప్పు చేసి ఆడంబరంగా మీ యొక్క శుభకార్యాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. మీ బాధ్యతలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు అప్పు చేసి. ఇది మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి. లేదా తాకట్లకు వెళ్ళడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. లోన్లు కూడా కొంచెం భారీ స్థాయిలో ఉండేటువంటి లోన్లే ఈ సమయంలో మీరు పెట్టడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. క్రెడిట్ కార్డు యొక్క వినియోగం కూడా ఈ సమయంలో పెరుగుతుందని చెప్పని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్ని పనులను ముండికేసి మరీ పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అక్కడ విఘ్నాలు బాగా వస్తాయి. కానీ వాటిని అధిగమించడానికి కానీ మీరు చేసేటువంటి కృషి మాత్రం అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒకళ్ళ మెప్పు కోసం మనం బ్రతకూడదు, మన కోసం మనం బ్రతకాలి అనేటువంటి ఆలోచనలు బలపడతాయి. యువతీ యువకుల్లో పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉంటుంది. పెళ్ళి అయితే ఎలా ఉంటుందో అనేటువంటి బెరుకు అలానే ఉంటుంది. ఇక్కడ రాజీ పడితే కానీ పెళ్లి సంబంధాలు కుదిరేటువంటి స్థితి మాత్రం వీళ్ళకి లేదనే చెప్పుకోవాలి. ఎక్కడో ఒక్కడ రూపంలోనో లేకపోతే ఆదాయంలోనో ఏదో ఒక విషయంలో కాస్త రాజీకి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. గుణం దగ్గర మాత్రం రాజీ పడలేం కదా, కనుక గుణం మాత్రం జాగ్రత్తగా ఉండేటట్టు అయితే మాత్రం మనం చూసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మానసిక అలజడి అనేటువంటిది ఈ సమయంలో బాగా ఎక్కువగా ఉంటుంది. అనవసరమైనటువంటి వివాదాలు అనేటువంటివి తరచుగా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎదుటివారి మీద ఉండేటువంటి ఒపీనియన్స్ అన్నీ కూడా మారిపోతూ ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంట్లో కన్నా బయట ఎక్కువగా ఉండవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. వేలకు నిద్రాహారాలు కూడా కాస్త లోపిస్తాయని చెప్పనే చెప్పుకోవాలి. కనుక కొంచెం ఒడిదుడుకులుగానే వృశ్చిక రాశి వారికి ఈ కాలం అయితే సాగుతోంది ఈ 10 రోజులు కూడా. అలానే విద్యార్థులు కూడా 1కి 4 సార్లు ప్రతిసారి కూడా రివిజన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. లేదా చదువుకున్నది మర్చిపోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక ఈ విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోండి. వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా ఇష్టదైవాన్ని నిత్యం పూజించడంతో పాటు గణపతి సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి. గణపతి సహస్రనామ స్తోత్రం నిత్యం దీన్ని పారాయణ చేయండి. చక్కటి ఫలితాన్ని అందుకోగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు శుక్రుడు మాత్రమే సంపూర్ణంగా యోగిస్తున్నటువంటి కాలంగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. శుక్రుడు ద్వితీయంలో సంచారం చేస్తున్నాడు. ద్వితీయ శుక్రుడి యొక్క సంచారం వలన మీకు ఆలోచన అనేటువంటిది బాగా పెరుగుతుంది. ఎక్కడ ఏ పని చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఈ విచక్షణ లౌక్యము ఇవి కాస్త పెరగడానికి అవకాశాలు అయితే ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. కళారంగాల్లో ఉండేటువంటి వారికి ఇది కొంత అనుకూలమైనటువంటి కాలం. అలానే ఉద్యోగస్తులైనటువంటి వారు ఎవరైతే బెంచ్ మీద ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి కూడా ఇది కొంత అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ ఇతరుల యొక్క సలహాలు తీసుకొని ఆ సలహాల మేరకు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. తొందరపాటుతనానికి కాస్త దూరంగా ఉంటారని చెప్పుకోవాలి. ధనుసు రాశిలో ఉంటూ ఎవరైతే విదేశాల్లో ఉండి విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారికి ఏదన్నా కావాల్సినటువంటి పని పాట ఇవి దొరకడానికి గాను అక్కడ జాబ్స్ లాంటివి దొరకడానికి గాను కొంచెం ఇబ్బందులు ఏమైనా రావడానికి అయితే మాత్రం అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక్కడ ప్రశాంతత అనేటువంటిది మాత్రం మీ మీదే ఆధారపడుతుంది. అది మీరు ఆలోచించేటువంటి విధానం మీద ఉంటుంది. హైపర్ టెన్షన్ ఎవరికైతే ఉందో వాళ్ళకి అది కొంచెం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి కనుక వారు మాత్రం జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ధర్మాన్ని నమ్ముకుంటారు. చేతనైనంత దాన ధర్మాలు చేస్తారు. ఎదుటివారికి సహాయ సహకారాలు కూడా చక్కగా అందిస్తారు. విద్యార్థులకి కాలం కొంత సానుకూలంగా ఉంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఇందాక చెప్పుకున్నట్టుగా హైపర్ టెన్షన్ ఉన్నటువంటి వారికి అది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒళ్ళు నొప్పులు లాంటివి కూడా పెరుగుతాయి. కోల్డ్ కాఫ్ ఇవన్నీ సీజనల్ పరంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయి ఇవి కూడా మీరు కొంచెం ఇబ్బంది పడడానికి కానీ అవకాశాలు అయితే ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. మానసిక ప్రశాంతతను కనుక మీరు పొందడానికి మెడిటేషన్ లాంటివి చేయగలిగినట్లయితే సమయం అద్భుతంగా కలిసి వస్తుంది. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సఖ్యత మాత్రం కొంచెం తక్కువగా ఉంటుంది. చెప్పదలుచుకున్న దాన్ని లౌక్యంగా చెప్పడం కన్నా కుండ బద్దలుగొట్టినగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇష్టం లేనటువంటి వారిని దూరంగా అట్టిపెట్టడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలు మాత్రం చక్కగా కలిసి వస్తాయి. కోర్టు కేసులు లాంటి వాటిని బయట పరిష్కరించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలకి ఇది అనుకూలమైనటువంటి కాలం. ఏమైనప్పటికీ కూడా ధనుసు రాశి వారు ఈ సమయంలో కొద్దిపాటి జాగ్రత్తలు అయితే మాత్రం పాటించుకోవాలి. ఈ రాశివారు ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం
విశేషించి దుర్గారాధన చేయటం అనేది మంచిది. అందుకని అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని వీళ్ళని ఎక్కువసార్లు పారాయణ చేయండి. అలాగే రోజు ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానుడికి కూడా అర్ఘ్యప్రదానం చేయండి. మీకు ఇంటికి సమీపంలో ఏదైనా విష్ణువాలయం ఉంది, అది వెంకటేశ్వర గుడి కావచ్చు, రామాలయం కావచ్చు, కృష్ణాలయం కావచ్చు, ఏదైనప్పటికీ కుదిరినట్లయితే రోజు కూడా ఆ దేవాలయానికి వెళ్ళి ఉదయం కానీ సాయంత్రం కానీ దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ ఉండండి. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి రవి, బుధ, శుక్ర, రాహులు యోగిస్తున్నారు. కాలం మీకు కొంత అనుకూలంగా ఉన్నది ఏం చెప్పుకోవాలి. పైగా మీకు రాశిలోనే శుక్రుడి యొక్క సంచారం నడుస్తూ ఉన్నది. జన్మ శుక్రుడు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తాడు. ఏమేమి ఫలితాలు ఇస్తాడు అంటే, ఉద్యోగపరంగా నిరుద్యోగులైనటువంటి వారు చేసేటువంటి ప్రయత్నాలకి ఇక్కడ అనుకూలతలు పెరుగుతున్నాయి. అట్లానే బెటర్ జాబ్స్ కోసం ప్రయత్నాలు సాగించేటువంటి వారికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పుకోవచ్చు. మీ వల్ల తప్పులు ఎక్కడ దొరుకుతున్నాయో తెలుసుకొని ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలకు కూడా ఈ కాలం చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే నూతనమైనటువంటి వ్యాపారాలు చేయడానికి, వ్యాపారాలు మరింతగా విస్తరింపజేయడానికి కానీ చేసే ప్రయత్నాలకు కూడా ఇది అనుకూలమైనటువంటి కాలం. మానసిక రుగ్మతలతో బాధపడేటువంటి వారు ఈ సమయంలో కనుక ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే అది వేగంగా పారడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొన్ని ఆలయాలను దర్శించగలుగుతారు. విహారయాత్రలు, వినోద కార్యక్రమాలు వీటిలో పాల్గొనటం కానీ, వీటికి కావాల్సిన రూపకల్పన కానీ చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కొంచెం బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేసుకోగలుగుతారు. అమ్మయ్య పర్వాలేదు, ఇప్పుడిప్పుడే కాస్త కష్టాలు గట్టెక్కుతున్నాయి అనుకునే విధంగా మీ ఆలోచనలు కూడా కొనసాగుతూ ఉంటాయి. గృహోపకరణాలను కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. ఈ పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం పెరగడం కానీ, లేకపోతే అందం మీద మమకారం పెరగడం వల్ల ఈ ముఖానికి కావచ్చు, లేకపోతే శరీరానికి కావచ్చు రకరకాలైనటువంటి క్రీమ్స్ అప్లై చేయడం, ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ పెరుగుతాయి. కొంచెం అలానే బట్టల మీద కూడా అధికమైనటువంటి దృష్టినే కేటాయిస్తారని చెప్పని చెప్పుకోవాలి. సంతానం వలన సంతోషం కలుగుతుంది. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా ఉండేటువంటి కాలంగా ఇక్కడ మకర రాశి వారికి 10 రోజులు కూడా మనం చెప్పుకోవచ్చు. కనుక 10 రోజులు కూడా చాలా అనుకూలమైనటువంటి కాలం మకర రాశి వారికి. పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవీ లేవు. మరీ ఇవి వ్యక్తిగత జాతకాల్లో ఇబ్బందులు ఉంటే మినహా లేకపోతే పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు. సప్తమంలో కుజుడు యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత తరచుగా భార్యాభర్తల మధ్యలో కీచులాట లాంటివి వచ్చినప్పటికీ అవి మళ్ళీ టీ కప్లో తుఫాన్ లాగా కొట్టుకుపోతే ఇద్దరు కలిసి ఆనందంగా అయితే మాత్రం ఉండగలుగుతారు. కనుక ఇట్లా ఈ సప్తమ కుజుడి వల్ల కొద్దిపాటి ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయి, అంతే తప్ప పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం లేవు. కనుక ఈ కుజుడి యొక్క దోషాన్ని తగ్గించుకోవడానికి, తతిమాగ్రహాల యొక్క ఇబ్బందులు కూడా తగ్గించుకోవడానికి నిత్యం సుబ్రహ్మణ్య అష్టకాన్ని 8 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తుండండి. మంచి ఫలితాలని అందుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి ఈ స్త్రీ పురుషులకి ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే కనుక రవి, కుజ, బుధ, శుక్రుల యొక్క అనుకూలతలు ఉన్నాయి. ఈ కాలం చాలా వరకు కూడా కుంభరాశి వారికి సానుకూలంగానే కొనసాగుతున్నది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా 12వ ఇంట్లోకి శుక్రుడు ప్రవేశిస్తున్నాడు 3వ తేదీ నుంచి కూడా. ఈ వ్యయంలో శుక్రుడు ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత ఆదాయం పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. లేదా అప్పులున్నాయి, ఎలా తీర్చగలుగుతామో తెలియట్లేదు, అమ్మో మా స్థితి ఏమిటి అనుకుంటే మీకు గౌరవ మర్యాదలకి లోటు రాకుండా ఈ రుణభారాలు తీరడానికి కానీ ఏమైనా కొత్తమైనటువంటి మార్గాలు కనబడతాయని చెప్పుకోవాలి. బుద్ధి ప్రశస్తంగా ఈ సమయంలో పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు, ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తమ స్థాయిని, గౌరవాన్ని చక్కగా నిలబెట్టుకోగలుగుతారు. వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తోంది. ఇక్కడ అధిక ఖర్చులు కూడా ఉంటాయి, ఆదాయం బాగుంటుంది, అలానే అధిక ఖర్చులు కూడా ఉంటాయి. అయితే ఆ ఖర్చులన్నీ కూడా ఉపయోగపడేటువంటి ఖర్చులుగా కొనసాగుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఈ సంతకం అయితే బాగుండు, ఈ ఫైల్ మూవ్ అయితే బాగుండు, లేకపోతే ఈ పని ఇక్కడ అయితే బాగుండు, ఇట్లా ఆలోచిస్తున్నటువంటి వారికి అవన్నీ కూడా సానుకూలపడతాయి. రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాలు కూడా సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు కూడా అనుకూలిస్తున్నాయని చెప్పుకోవాలి. బంధువులతో కావచ్చు, ఆప్తులతో కావచ్చు, మిత్రులతో కావచ్చు కలిసి కాలక్షేపం చేసుకోగలుగుతారు. ప్రయాణాలు కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయి. స్వదేశంలో కానీ విదేశంలో కానీ ఉండేటువంటి వారు ఎవరికైనా కూడా ఇది కొంతవరకు కూడా అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు. కనుక పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా కుంభరాశి వారికి లేవు. ఇంత మంచి సమయం మళ్ళీ రాబోయేటువంటి 10 రోజుల తర్వాత లేదు. అందుకని చెప్పని ఈ 10 రోజుల్లోనే ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా కూడా వాటిని కొంచెం వేగతరంగా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఆర్థిక విషయాలు కావచ్చు, శుభకార్య ప్రయత్నాలు కావచ్చు, రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాలు కావచ్చు, వాటిని ఈ సమయంలోనే పూర్తి చేసుకోవటం అనేది మంచిది. అలానే ఆరోగ్యపరమైనటువంటి ఊరట కూడా ఇక్కడ చేకూరుతుంది. ఎవరికైతే డయాగ్నోస్ కావట్లేదు, ఏ వ్యాధో తెలియట్లేదు అనుకునేటువంటి వారు ఉన్నారో వారికి వ్యాధి నిర్ధారణ కావడానికి, మంచి వైద్యం లభించడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. చతుర్థంలో ఉన్నటువంటి గురుడు కొంత బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి కారణం చేత నిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ వచ్చినట్లయితే చాలా వరకు ఊరటగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అలానే ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారికి 105 ప్రదక్షిణాలు చేయడం కానీ, 108 తమలపాకులతో అర్చన చేయడం కానీ మంచిది. తదుపరి మీనరాశి.
మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుని కనుక మనం చూసుకున్నట్లయితే 3వ తేదీ నుండి కూడా శుక్రుడి యొక్క బలం మీకు చేరువవుతోంది. 11వ ఇంట్లోకి శుక్రుడు వస్తున్నాడు. ఈ లాభస్థానంలోకి శుక్రుడు వస్తున్నటువంటి కారణం చేత కొంత ఊరట కలిగేటువంటి పరిణామాలు ఉంటాయి. ఈయన ఒక్కడే మీకు అనుకూలిస్తున్నటువంటి గ్రహం. అలానే చంద్రుడి యొక్క సంచారాలు కూడా కొంతవరకు అనుకూలంగా ఉన్నాయి. శుక్రుడి యొక్క అనుకూలతలు, చంద్రుడి యొక్క అనుకూలతలు ఉన్నటువంటి కారణం చేత ఆర్థిక వెసులుబాటు అనేటువంటిది ఈ సమయంలో లభిస్తుంది. రుణాలు కోరుకునేటువంటి వారికి రుణాలు కూడా లభించడానికి అవకాశాలు అయితే మాత్రం ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. అలానే ఏదైనా సరే భార్య పుట్టింటి తరపు నుంచి రావాల్సినటువంటి లాభాలు ఏమన్నా ఉన్నట్లయితే కనుక పురుషులకి అవి ఈ సమయంలో రావడానికి అవకాశాలు కూడా ఏర్పడతాయని చెప్పుకోవాలి. ఊహించినటువంటి రీతిలో ఖర్చులు ఉంటాయి, కానీ ఇవన్నీ బాధ్యతల నిమిత్తంగా ఉపయోగపడేటువంటి ఖర్చులుగానే కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. ధైర్యంతో, తెగింపుతో కూడినటువంటి నిర్ణయాలను ఈ సమయంలో మీరు తీసుకోగలుగుతారు. విద్యార్థులకు కూడా ఇది కొంత అనుకూలమైనటువంటి కాలమే. వారు కొద్దిపాటి శ్రద్ధ పెట్టినా కూడా మంచి ఉత్తీర్ణతా శాతాలని సొంతం చేసుకోగలుగుతారు. ఎదుటివారిని అంచనా వేయడానికి, రహస్య శత్రువుల్ని కనిపెట్టడానికి, విదేశీయాన ప్రయత్నాల్లో ఏర్పడుతున్నటువంటి ఆటంకాలను తొలగించుకోవడానికి గాను చేసేటువంటి ప్రయత్నాలకు, వీటన్నిటికీ కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. వీటితో పాటు ఆరోగ్యపరమైనటువంటి ఊరట కూడా ఈ సమయంలో కలుగుతుంది. మానసిక ఆందోళన మాత్రం తగ్గడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. వేళకు చక్కటి నిద్రాహారాలను కూడా కలిగి ఉంటారని చెప్పని చెప్పుకోవాలి. మొక్కుబడిగా అయినప్పటికీ కూడా పూజ చేయాలి అనేటువంటి కోరికలు కలుగుతాయి. అంటే ఎంత నాస్తికులు అయినప్పటికీ కూడా ఈ సమయంలో కాస్త ఏమైనా దేవాలయానికి వెళ్ళడానికో, ఏదైనా పూజా పునస్కారాల్లో పాల్గొనడానికో అవకాశాలు అయితే మాత్రం గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తోంది. చిట్టి పొట్టి ఇబ్బందులు ఉన్నా వాటిలో కూడా మీదే పైచేయిగా కొనసాగుతుంది అని చెప్పని చెప్పుకోవాలి. కనుక మీనరాశి వారికి ఈ కాలం కొంత అనుకూలమైనటువంటి కాలం. ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా కూడా ఈ సమయంలోనే పూర్తి చేసుకోండి. ప్రేమలు కూడా ఫలిస్తాయి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సొంతం చేసుకోవడానికి మీనరాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.